వెల్కమ్ టు లాసివి కార్తికి యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కొత్త వీడియో కోసం వ్యూయర్స్ అందరు ఎదురు చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక పవిత్రమైన శక్తివంతమైన క్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. అది ఎక్కడంటే అది ఎక్కడో కాదండి, కడప జిల్లాలో ఉన్న రాయచోటిలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ దేవస్థానం తమిళ వాళ్ళ హృదయాల్లో ప్రత్యేకమైన స్థానంగా చెప్పబడి ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ టెంపుల్కి నిత్యం సందర్శించుకుంటారు. ఈ వీడియోలో మనం ఒక ఆలయ చరిత్ర, విశేషాలు, భక్తుల నమ్మకాలు, ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రాయచోటి టెంపుల్ అనేది కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో ఉన్న విజువల్స్. ఘాట్ రోడ్ ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. కడపకు ముందు, కడప తర్వాత మిడిల్లో ఉంటుంది ఘాట్ అనేది. ఆల్మోస్ట్ 20 minutes జర్నీ ఉంటుంది ఘాట్ రోడ్ అనేది. చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది, చాలా గ్రీనరీగా, హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మేము కార్లో వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇక్కడ చూడండి, రాయచోటి సిటీ ఎంట్రన్స్లో తాళ్ళపాక అన్నమాచార్య స్టాచ్యూ ఉంటుంది. మేము నిలబడి కాసేపు ఇది క్యాప్చర్ చేసాము. స్ట్రైట్గా సిటీ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది వీరభద్రస్వామి టెంపుల్. ఇది వెజిటబుల్ మార్కెట్కి ఎగ్జాక్ట్ ఆనుకునే ఉంటుంది. సండే అయితే చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్. రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత పురాతన శైవ క్షేత్రాలలో ఒకటి అని ప్రసిద్ధి కాంచింది. హిందూ పురాణాల ప్రకారం దేవతల తండ్రి అయిన దక్షుడు శ్రీ శంకరుడిని ఆహ్వానించకుండా యజ్ఞం చేయడం వల్ల పార్వతీదేవి తన శరీరం త్యాగం చేశారు. ఆ కోపంతో శివుడు తన జటల నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి శివుని కోపాన్ని శాంతింపజేశాడు. ఈ ఆలయం ఆ వీరభద్రుడికి అంకితమైనది అని చరిత్ర మనకు చెబుతుంది. ఇది నమ్మకం ప్రకారం మహాభారత కాలంలో స్థాపించబడిన ఆలయంగా కూడా ప్రసిద్ధి పొంది ఉంది. చాళుక్యులు, పాలవులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేసినట్టు శాసనాల్లో చెప్పబడి ఉంది. ఇక్కడ దేవుడి స్వరూపం చాలా శక్తివంతమైనది. ఆలయంలోని వీరభద్రస్వామి విగ్రహం ఎంతో భయానకంగా కనిపించవచ్చు, కానీ భక్తులకు అపారమైన దీవెనలను అందిస్తారు. అలాగే ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాత ఎంతోమంది తమ జీవితాల్లో సానుకూల మార్పులకు అనుభవించారని కూడా చెప్పబడి ఉంది. స్థానికంగా ప్రజలు వీరభద్రస్వామిని తమ గ్రామ రక్షకుడుగా అని కూడా ప్రగాఢ విశ్వాసం ఉంది. అంటే దేవుడి మీద అంత భక్తి ఉంది ఇక్కడ నివసించే ప్రజలు కావచ్చు. రాయచోటిలో అంత అపారమైన నమ్మకం అన్నమాట ఈ వీరభద్రస్వామి అంటే. ఇక్కడ జరిగే దైవ సేవలు, నిత్య పూజలు ఎంతో పవిత్రముగా నిర్వహించబడతాయి. వీరభద్రస్వామి టెంపుల్లో ప్రతి ఏడాది మహాశివరాత్రి తర్వాత ఉత్సవాలు జయంతిలాగా ఒక పెద్ద పండగలాగా చేస్తారు. ఈ వీరభద్రస్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవాలు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇది కడప డిస్ట్రిక్ట్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. చాలా పురాతనమైనది. వీరభద్రస్వామి మహిమ చాలా పవర్ఫుల్ అని కూడా భక్తులు చాలా నమ్మకంతో ఉంటారు. ప్రతి శనివారం, సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ టెంపుల్లో. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రతి భక్తుడు ఒకసారి అయినా ఈ ఆలయానికి రావాలని కోరుకుంటారు. మీరు కూడా వీరభద్రస్వామిని దర్శించుకోవాలంటే రాయచోటికి రావడానికి చాలా సులభమైన రవాణా సదుపాయం కూడా ఉంటుంది. బస్సుల్లో రావచ్చు, మీ ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. ఆల్మోస్ట్ 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది కడప డిస్ట్రిక్ట్ లోకల్ నుంచి.
మేమైతే 3 ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పాను కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. మేము ఇక్కడ రాయచోటి టెంపుల్కి రీచ్ అయిన వెంటనే ఆల్మోస్ట్ మార్నింగ్ 10 అయ్యింది. రాగానే మేము అక్కడ టెంపుల్కి నియర్ బై ఉన్న ప్లేస్లో హోటల్ కూడా తీసుకున్నాము. అక్కడే మేము ఫ్రెష్ అయ్యాము, తలస్నానాలు చేసి దేవుడి దర్శనానికి వెళ్ళాము. మాకు ఆల్మోస్ట్ 11 to 12 ఆ టైంలో దర్శనం అయితే జరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళాము. చాలా స్పర్శ దర్శనం అనేది చేసుకున్నాము. దేవుడి ప్రతిమకి చాలా దగ్గరగా వెళ్ళి పూజ చేసుకున్నాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము టెంపుల్ ట్రిప్లో ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట విజిట్ చేసింది. ఆల్మోస్ట్ 10 days ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళాం ఫ్రెండ్స్తో. ఈ ఆలయ సందర్శన మీ మనసుని శాంతితో నింపుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు లాస్యవి కార్తికి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్న వ్యూయర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి యాత్రలు మీకు అందించడానికి లాస్యవి కార్తిక్ యూట్యూబ్ ఛానల్ మరికొన్ని కొత్త వీడియోస్తో ఈ ముందుకి తీసుకువస్తూ ఉంటాము. మొత్తానికి ఈ రాయచోటి వీరభద్రస్వామి ఆలయం అనేది ఆధ్యాత్మికత, భక్తి మరియు పవిత్రతకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభూతిగా కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ ఘాట్ రోడ్డు మేము వీరభద్రస్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము రాజంపేట మీదుగా ఒంటిమిట్ట సోమనాథ స్వామి టెంపుల్కి నెక్స్ట్ దర్శనానికి అనేది బయలుదేరాము. అప్పుడైతే ఈ వీడియో క్యాప్చర్ చేసాము. రాయచోట్ నుంచి రాజంపేట, ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్కి మేమందరం బయలుదేరాము అన్నమాట. ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే టైం పట్టింది. మధ్యలో ఏదైతే ఎయిర్ లాగా ఉంటుంది, జస్ట్ ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇక్కడ వాటర్ సెలయర్ లాగా పారుతుంది. ఇదైతే మా పిల్లలు కాసేపు మేము కారు కూడా ఆపుకొని ఈ నేచర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. హిల్ స్టేషన్ లెక్కన బ్రిడ్జ్ అనేది ఉంటుంది 2 కొండల మధ్య. మనం ఏదైతే ఘాట్ రోడ్ నుంచి వచ్చినప్పుడు వ్యూ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ప్రకృతి ప్రేమికులు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ మా రథసారథి ఎవరో కాదు, ఈ క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పెద్ద గొప్ప వ్యక్తి అని చెప్పాలా, శ్రీకాంత్. ఆయన డ్రైవర్ కాదు, రథసారథి లెక్కన కార్లు విమానాలు తోలినట్టు తోలాడు. చూడండి, అప్పుడప్పుడు ఈ స్పీడ్ చూస్తే మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకే అర్థం కావట్లేదు. బయట దేశాలకు కూడా తీసుకెళ్తున్నాం, అంత స్పీడ్గా అయితే తోలాడు. ఈ ఆలయ చరిత్రను తెలుసుకోవడం, ఆ